ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎవరితో ఈ మాట? మనతోనే. త్వరగా అంటే ఎప్పుడు అంటే ఇంకా ఆలస్యం లేదు, వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున, వాని క్రియ చొప్పున. చూడండి, ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని చెప్పాడు. అందుకే మనం ఏం చెప్పాలి తెలుసా? 20వ వచనం, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభువైన యేసు, చూడండి, ప్రభువైన యేసు రమ్ము అని చెప్పాలి. వింటున్నారా? రమ్ము అని ఎప్పుడు చెప్పగలుగుతాం? అంతే. ఇప్పుడు పెళ్లి కూతురు పాస్టర్ గారు వేదిక మీద త్వరగా తీసుకొని రావాలను, ఆయన ఎంత అరిచినా గదిలోంచి రారు. ఎందుకని? అది సిద్ధపడలేదు కాబట్టి, ఇంకా సిద్ధపరిచే ప్రక్రియ ఉంది కాబట్టి. అర్థమైపోయిందా? ఎప్పుడైతే వధువు సిద్ధపడిందో తలుపులు తెరుచుకుంటాయి కదా. ఆ తలుపులు ఏంటి? పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గది పెళ్లి కుమార్తెను సిద్ధపరిచే గదిగా సంఘం సిద్ధపడాలి. అప్పుడు తలుపులు తెరుచుకుంటాయి. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. త్వరగా వచ్చుచున్నాను అంటే తొందరగా సిద్ధపడండి. ప్రతి వాని క్రియ, ప్రతి వానికి చుట్టకు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన జీతం ఇవ్వబోతున్నాడు. జీతం తీసుకోవడానికి సిద్ధమేనా? ఏ జీతం తీసుకోబోతున్నారు మీరు? ఆయన కొరకు జీవిస్తున్నామా? మనకిచ్చిన రక్షణను మనం అనుభవిస్తూ అనేకులకు ఆ రక్షణ గురించి చెప్తున్నామా? క్రీస్తు కొరకు సాక్షులుగా మనం ఉంటున్నామా? ఏ ప్రేమతో క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడో ఆ ప్రేమను అనుభవించిన మనం ఆ ప్రేమను లోకానికి చెప్తున్నామా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అనుదిన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. ఆయన కొరకు మీరు ఏం చేస్తున్నారు? మనం ఏమనుకున్నాం తెలుసా? ఏం చేస్తాం? బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, కానుకిచ్చేస్తున్నాం. నేను రక్షణ పొందాను, అంత మట్టుకేనా? నీ వరకు నువ్వు రక్షణ పొందావు, మరి ఆయన ద్వారా జీతం తీసుకోవా? బడా నమ్మకమైన మంచి, నువ్వు నమ్మకంగా ఉన్నావు, మరి అంతే కదా. ఇప్పుడు సిలువ మీద ఉన్న దొంగ, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. నేడు నీవు నాతో పరదైసులో ఎక్కడున్నాడు? రేపు పరలోకంలో ఉంటాడా ఉండడా? వెరీ గుడ్, ఉంటాడు. పౌలు గారు పరలోకంలో ఉంటాడా ఉండడా? వీళ్ళిద్దరికి తేడా ఏంది మరి? పౌలు గారికి అద్భుతమైన స్థానం ఉంది, బహుమానం ఉంది. బలా నమ్మకమైన మంచి, తన్ను తాను పానార్పణముగా పోయబడ్డాడు, అప్పగించుకున్నాడు, ప్రాణాన్ని ఇచ్చేశాడు. తన జీవితం అంతా ప్రభు కొరకు పోరాడాడు. కానీ సిలువ మీద ఉన్న తన కోసం పోరాడుకున్నాడు. చివరి దశలో అవకాశం ఉంది కాబట్టి, ఆయన్ని గుర్తించి ఆయన్ని వేడుకునే అవకాశం ఉంది కాబట్టి రక్షణ ఇద్దరు పొందారు. అగ్నిగుండం తప్పించబడ్డారు. కానీ దేవుని ద్వారా వారు పొందే బహుమానాలు, స్థానాలు మాత్రం ఏమాత్రం సంబంధం. మరి మనం ఏం పొందబోతున్నాం చెప్పండి? మీరు ఏం పొందబోతున్నారు? ప్రతివానికి అని అంటున్నాడు. సిద్ధపరిచిన, పెద్ద చెప్పాలి, సిద్ధపరిచిన జీతము అని ఉంది. సిద్ధపరిచిన జీతము అని ప్రతివానికి సిద్ధపరుస్తాడు ఆయన. మరి నీకేం సిద్ధపరుస్తున్నాడు? ఇప్పుడు దూరం నుంచే నీకోసం ఎవరన్నా వస్తున్నారు అంటే తేవాలని కోరుకుంటామా లేదా? చెప్పండి. మరి వారు ఆ బహుమానం పొందేంత అర్హులేనా మీరు? ఇది ప్రశ్న. అన్నాడు అని క్రియ చొప్పున చేస్తావో, ఎంత కష్టపడతావో, దీని కొరకు ఎంత త్యాగం, ఎంత సువార్త ప్రకటిస్తావో, నిన్ను నీవు ఎంత సమర్పించుకుంటావో, ఖర్చు చేసుకుంటా. అమ్మా, మనుషులు పోవచ్చు,
4 గోడల మధ్య నువ్వేం చేశావో, ఎవరికి ఏది చేశావో అదంతా దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు. ఆ రోజు నువ్వు రహస్యముగా దేవుని కొరకు చేసిన దాన్ని దేవుడు బహిరంగంగా సంఘము ముందు బలా నమ్మకమైన దాసుడా దాసురాలా అన్నప్పుడు ఆయన ద్వారా మీకు మెప్పు, ఆయన ద్వారా మీకు ఘనత, ఆయన ద్వారా మీకు జీతం, ఆయన ద్వారా మీకు కిరీటం. 4, ఆయన ద్వారా మీకు మెప్పు, ఆయన ద్వారా మీకు ఘనత, ఆయన ద్వారా మీకు జీతం, ఆయన ద్వారా చివరిదేంటి? కిరీటం. అందుకే పౌలు గారు ఒకేసారి అన్నాడు, మంచి పోరాటము నేను, నా పరుగు విశ్వాసమును, ఇదిగో నా కొరకు ఇక మీదట ఏముంచబడింది? నీతి కిరీటం. మరి మీకే కిరీటం? మీకే తెలియాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు ప్రభు. నీకు సిద్ధపరుస్తున్నాడు జీతం. నువ్వు ఏ జీతం తీసుకోవాలనుకుంటున్నావు ఎక్కడే సిద్ధపడాలి. ఇప్పటిదాకా ఎలాగో బ్రతికేసాం, ఎలాగో జీవించేసాం, ఇకనైనా కష్టపడండి. మనము మన కొరకు కాక మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు కొరకు మనం బ్రతకాలి కదా, జీవించాలి కదా. నిత్యత్వం అదే కదా. మనం తీసుకెళ్ళేది ఏదన్నా ఉందంటే ఇదిగో క్రియలే కదా తీసుకెళ్ళేది. వారి క్రియలు వారి వెంట వెళుచున్నాయి. కాబట్టి సిద్ధపడదాం, అనేకులు సిద్ధపడదాం. జీవించే కాలం ప్రభు కొరకు బ్రతుకుతూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ప్రభు యొక్క సిలువ యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సిలువను అనేకులకు ప్రకటింపచేద్దాం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని ప్రకటిద్దాం.